ఆత్మీయులకు వందనాలు. ఈరోజు మనం మంచితనానికి దేశభక్తికి మూర్తీభవించినటువంటి మహోదయుడు, మాన్యుడు, పూజ్యుడు లాలా లజపత్ రాయ్ గురించి వారి జయంతి సందర్భంగా తెలుసుకుందాం. అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వం అని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా అని స్వాతంత్ర పోరాట చరిత్రలో పంజాబ్ సింహం అంటూ కీర్తి పొందిన లాలా లజపత్ రాయ్ ఓ సందర్భంలో బ్రిటిష్ వారిని ఉద్దేశించి అన్న మాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన 2 దశాబ్దాలకు కూడా సత్యంగా మన కళ్ళ ముందు నిజంగా నడుస్తూ మనం సాధించుకున్న స్వేచ్ఛా ముసుగులో ఉన్న గోముఖ వ్యాఘ్ర ప్రజాస్వామ్యాన్ని చూచి ఏడుస్తూనే ఉంది భారతమాత. 1928లో జేమ్స్ ఏ స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు ఉన్నతాధికారి విచక్షణారహితంగా కొట్టిన లాఠీ దెబ్బలతో కళ్ళు మూసిన లాలా లజపత్ రాయ్ ఆ క్షణంలో మరొక శాపం కూడా ఇచ్చారు. ఈవేళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి. లాల్ బాల్ త్రయంలో ఒకరిగా, భారతదేశ చరిత్రలో లజపత్ రాయ్గా ఖ్యాతిని పొందిన లాల్ అంటే మరెవరో కాదు, లాలా లజపత్ రాయ్. బెంగాల్ విభజన సమయంలో ఆ మహానుభావులు ముగ్గురు జాతిని రక్షించడంలో జాతి చేత అలా పిలువబడ్డం పరిపాటిగా మారింది. కానీ లాలా లజపత్ రాయ్కి అంతకు మించిన ఘనత ఎంతో ఉంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర ఉద్యమకారుడు, అతివాదుల వైపు మొగ్గిన నికార్సైన రాజకీయవేత్త, గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త, కార్మికోద్యమ నేత. ఇస్లామిక్ మత విధానాల పట్ల ఆయన వ్యక్తం చేసిన భావాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. అంటే అందులో ఉన్నవి అన్నే సత్యాలే. ఇప్పటికీ భారతీయ మూలవాసులైన హిందువులను ఆ సత్యాలు పీల్చి పిప్పి చేస్తూనే ఉన్నాయి. భారతీయులందరూ ఒక్కటే తప్ప మతాల వారీగా భారతీయుల మధ్య తేడాలు ఉండకూడదు అనేటటువంటి సదుద్దేశమే ఆ సత్యం. భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించిన వారు ఆయన సత్యదృష్టి, దూరదృష్టి గమనించగలరు. ముఖ్యంగా జిన్నా, నెహ్రూ లాంటి వారి అధికార దాహం కూడా అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు అధికారం కోసం విలువలను విడిచిపెట్టిన ద్విపాద పశువులకు ఆ మహనీయుని అర్థవంతమైన జీవితాన్ని అర్థం చేసుకునేంత మంచివాళ్ళు కాదు. అర్థం చేసుకునే జాతిని తయారు చేసే విధంగా వారి జీవిత చరిత్రను విద్యార్థులకు దగ్గరికి చేయాలన్నటువంటి మంచి సదుద్దేశం అంతకంటే లేదు. కాబట్టే మన ప్రజాస్వామ్యం మనకు మేలు చేయడంలో తప్పుటడుగులు వేస్తోంది. ఏది ఏమైనా జాతీయవాది పరమపూజ్య లాలా లజపత్ రాయ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి దివ్య పాదపద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.